స్కిల్ డెవలప్మెంట్ కేసు తెలుగు రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక యూటర్న్ తిప్పింది. సరిగ్గా 2024 ఎన్నికలకి ఒక 9 నెలల ముందు సరిగ్గా ఈ 2024 9వ నెల 9వ తారీఖు జరిగిన ఒక ఇన్సిడెంట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కర్నూలులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉన్న పళంగా గుంటూరు దాకా తీసుకొచ్చిన ఒక కేసు. అంతకుముందు ఆయన గుంటూరులో ఉన్నప్పటికీ ఇక్కడ అరెస్ట్ చేయకుండా ఇక్కడ తీసుకువెళ్లకుండా కావాలని కర్నూలు నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చిన కేసు అదే రాష్ట్ర రాజకీయాలను ఒక యూటర్న్ తిప్పింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అలాంటి కేసులో ప్రస్తుతానికి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈడీ ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పటికే ఈ కేసుని సిఐడి కొట్టేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఒక రకమైన ఊరట అని చెప్పాలి. ఊరట కాదు, ఇది పూర్తి రిలీఫ్. ఇది ఊరట మాత్రమే కాదు, ఎందుకంటే గతంలోనే సిఐడి దీన్ని కొట్టేయడం అందరికీ తెలిసిందే. దీన్ని కొట్టేసింది సిఐడి. ఇప్పుడు ఈడీ కూడా దీనికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి పెను తుఫానుగా మారిన ఈ కేసులో ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. గతంలో సిఐడి కూడా దీన్ని తేల్చేసింది. అప్పుడు ఇంత ఇంపాక్ట్ అనిపించలేదు, కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీన్ని క్లీన్ చిట్ ఇవ్వడంతో ఒక రకంగా టీడీపీ శ్రేణులు, సీనియర్ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఊపిరి పీల్చుకున్నట్టుగానే దీన్ని చూడాలి. అయితే ఆయనపై ఉన్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు అనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్